ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో అనమాట. బేసికల్గా మనకి రియల్ టైంలో సో ఒక్కోసారి ఇలాంటి సో ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి కస్టమర్స్ అనేది సో దే వాంట్ టు సీ ద ఫార్మాట్ లైక్ దిస్. ఓకే, ఈమెయిల్ ఫార్మాట్ అంటే ఇది ఎలాంటి కేసెస్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ డిఫరెంట్ ఫైల్స్ ప్రాసెస్ చేస్తుంటాం కదా. అది ఏ కంటైనర్ ప్రాసెస్ అయింది, అలానే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది సో కస్టమర్స్కి ఒక్కోసారి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మనం కస్టమ్ ఈమెయిల్ లాజిక్ అనేది ఎలా బిల్డ్ చేస్తాం ఏంటనేది కూడా ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ నేను లెట్ మీ షో ద డేటాబేస్. ఇక్కడ ఒక స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ చేసి ఒక 4 పారామీటర్స్ తీసుకున్నాను. సో ఇది పైప్ లైన్ నేమ్, అలానే డేటా ఫ్యాక్టరీ నేమ్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఏంటండి అంటే మనం చాలా పారామీటర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది డెమో కాబట్టి జస్ట్ ఒక టైమింగ్ నేనైతే ఒక 4 పారామీటర్స్ యాడ్ చేశాను. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి కోడ్ అనేది XML ఫార్మాట్లో సో ఇలా జనరేట్ అవుతుంది అన్నమాట. చూడండి, సో ఇలా వస్తుంది మనకి. సో ఈ వచ్చిన అవుట్పుట్ ఇప్పుడు ఏదైతే మనకి సో ఇది వస్తుందో దీన్ని లుకప్ యాక్టివిటీలో తీసుకున్నామాట. ఓకే, లెట్ మీ షో దట్. ఇక్కడ చూడండి, లుకప్ యాక్టివిటీ ఉంది కదా. ఇక్కడ ఫస్ట్ రో ఉంది, ఎందుకంటే అది సింగిల్ రో ఓన్లీ మాత్రమే జనరేట్ చేస్తుంది కాబట్టి అది ఫస్ట్ రో తీసుకున్నాం. అలానే ఇక్కడ స్టోర్ ప్రొసీజర్ ఇందాక చెప్పినట్టుగా నాకు 4 పారామీటర్స్ ఉన్నాయని చెప్పారా. డేటా ఫ్యాక్టరీ నేమ్, పైప్ లైన్ నేమ్, స్టార్ట్ టైం, ఎండ్ టైం. మీరు కావాలనుకుంటే ఇంకా ఎన్ని పారామీటర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ టైమింగ్ ఒక 4 పారామీటర్స్ యాడ్ చేశాను. వీటికి వాల్యూస్ ఎలా సప్లై చేస్తున్నా అంటే సో త్రూ మనకి సిస్టమ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో దాని ద్వారా చూడండి, డేటా ఫ్యాక్టరీ నేమ్, అలానే ఇక్కడ లైక్ సో టైం స్టాంప్ కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా సిస్టమ్ వేరియబుల్, అండ్ ఇది కూడా టైం స్టాంప్ కన్వర్షన్ అన్నమాట. ఇలా సో ఈ వేరియబుల్స్ని సో ఈ పారామీటర్స్ అప్లై చేశాను అన్నమాట. దాని తర్వాత నేను వెబ్ యాక్టివిటీ తీసుకొని సో ఫస్ట్ దీనికి మనం ఈ URL రావాలంటే లాజిక్ యాప్స్ అనేది క్రియేట్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఒక 2-3 వీడియో చేయడం జరిగింది లాజిక్ యాప్స్ అనేది. సో ఫస్ట్ HTTP రిక్వెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ మనకి స్కీమా అనేది రిక్వెస్ట్ బోర్డ్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది త్రూ పేలోడ్. అలానే సో మెథడ్ వచ్చేసరికి పోస్ట్. ఓకే, ఇక్కడ నేనేంటి సో చూడండి, ఓన్లీ ఒక ఫైనల్ అవుట్పుట్ ఒకటి మాత్రమే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవడం లేదు. ఓకే, సో ఆ ఫైనల్ అవుట్పుట్ని ఈ మెయిల్ బాడీలో కంటెంట్లో ఇంక్లూడ్ చేశాను. దాని తర్వాత ఎవరికి సెండ్ చేయాలా, ఏంటి స్టేటస్, ఇంపార్టెంట్, అలా ఇలా కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే కావాలో అది యాడ్ చేశాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ URLని కాపీ చేసి ఇక్కడ ఈ వెబ్ యాక్టివిటీ ఉంది కదా, సో దీనికి పేస్ట్ చేసాం. దాని తర్వాత మెథడ్ పోస్ట్ అండ్ ఇక్కడ రిక్వెస్ట్ బాడీ ఉంది కదా. సేమ్ ఏదైతే మనకి లుకప్ అవుట్పుట్ ఉందో అవుట్పుట్ నుంచి ఫస్ట్ రోలో అలానే టెంప్ డేటా అంటే మనకి స్టోర్డ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చే అవుట్పుట్ అనేది కాలం నేమ్ అనేది టెంప్ డేటా అనమాట. అందువల్ల పేరు అలా ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు టెస్ట్ రన్ చేద్దాం. వ్యాలెట్ ఎక్స్క్యూట్ డివర్. సో ఇప్పుడు మనకి ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది లేటెస్ట్గా. ఇంకా ఈమెయిల్ జనరేట్ అవ్వలేదు కదా, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. చూడండి, ఈమెయిల్ వచ్చేసింది 12/4. సో చూడండి ఎన్ని వచ్చినాయి. సో 101. సో ఇలా ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ లొకేషన్, సాలరీ, ఇలా మనకి 5 రికార్డ్స్ ఉన్నాయన్నమాట ఈ టేబుల్లో. ఆ టేబుల్ జస్ట్ టేబుల్ అంటే ఏం లేదనమాట, జస్ట్ ఓకే ఒక డమ్మీ టేబుల్ తీసుకున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇన్ఫర్మేషన్. సో ఎగ్జిక్యూట్. చూడండి, ఈ డేటా ఏదైతే ఈ టేబుల్లో డేటా ఉందో ఈ టేబుల్లో ఉన్న డేటాని సో ఇక్కడ నేను సో డిస్ప్లే చేస్తాను. సో మీకు కావాలి చూడండి, ఇక్కడ సో డేటా ఫ్యాక్టరీ నేమ్ వచ్చింది. అలానే ఇందాక నేను ఒక 4 పారామీటర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ పారామీటర్స్ అనమాట. డేటా ఫ్యాక్టరీ నేము, పైప్ లైన్ నేము, అలానే ఎప్పుడు స్టార్ట్ అయింది, అలానే ఎప్పుడు ఏంటండి, ఇంకా మీకు ఏది కావాలంటే అది కస్టమైజేషన్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం జనరల్గా ఈ డేటా కాకుండా ఫైల్ నేమ్ ఏంటి,
ఏ కంటైనర్ నుంచి ప్రాసెస్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అయితే డేటా ఫ్యాక్టరీ నేమ్ ఏంటి, ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు, ఇలాంటి ఏ టు జెడ్ ట్రాకింగ్ అనేది కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆ డేటా అనేది ఒక టేబుల్లో లోడ్ చేసిన తర్వాత ఆ వచ్చిన టేబుల్ని మనం కస్టమైజ్ చేసి సో ఫర్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ద్వారా సో మనం ఫైనల్గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది సో ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐ థింక్ సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.